Welcome to the Best Breakfast Series, episode 3. ఏంటి బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఎంత చీకటిగా ఉంది, ఎంత పొద్దున్న వచ్చా తెల్లవారు గట్ల 4 గంటలు వేసుకోవాలనుకుంటున్నారు కదా. సో బేసికల్లీ కొన్ని అనివార్య అక్క ఎవరక్క నువ్వు? ఓకే అనివార్య కొన్ని అనివార్య కారణాల వల్ల మార్నింగ్ చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ సిరీస్ ఈ రోజు ఈవినింగ్ చేస్తున్నాము. అంటే మార్నింగ్ ఏ మెన్యూ ఉంటుందో ఆ మెన్యూ ఈవినింగ్ కూడా ఉంటుందంట. అండ్ నౌ we came to Viroha Cafe. సో మీరు చూసారు కదా, ఫస్ట్ ఆంధ్ర స్టైల్ చేసిన తర్వాత హైదరాబాద్ ఫ్యూజన్ స్టైల్, ఇప్పుడు కర్ణాటక స్టైల్ అనమాట. సో మాదాపూర్లో మనకి రెట్రో కేఫ్ అని చెప్పేసి ఉంటుంది, ఒక రెట్రో డ్రైవ్ ఇన్ ఉంటుంది. దాని లోపలికి వస్తే మీకు విరోహా కేఫ్ ఉంటుంది అనమాట. లోపలికి ఉంటుందని చెప్పేసి బయటకి ఎక్కువ కనిపించదు, బట్ దిస్ ఇస్ అ స్పాట్ విచ్ యూ కెనాట్ మిస్. పంచికట్టుకి ముందే ఉంటుంది అనమాట, చూసుకుంటండి. సో ఎందుకు ఏడు బన్నీ బన్నీ అంటే రండి అని. ఈ మెన్యూలోంచి మనం కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసాం. ఫస్ట్ మెన్యూని మనం అనలైజ్ చేద్దాం. మొత్తం రకరకాలు ఉన్నాయి. దోశ, ఇడ్లీ, వడ, రైస్ ఆఫ్ ద డే, ఇవాళ చిత్రాన్నం అనమాట. చెప్తా దాని గురించి కూడా. నెక్స్ట్ డిజర్ట్ స్పెషల్స్. ఓకే, దోశలు వచ్చేటప్పటికి నాకు బాగా అనిపించింది అంటే స్పెషల్ బెన్నె దోశ. బెన్నె దోశ అంటే అర్థం కాదు, తర్వాత వెన్నేసిన తర్వాత అర్థమైంది అనమాట. బెన్నె అంటే వెన్న అనమాట. యూజువల్లీ కర్ణాటకలో బెన్నె దోశ ఫేమస్ ఉంటుంది. అండ్ మసాలా, బెన్నె, పొడి అన్నీ వేసి ఇస్తారు. అండ్ ఇది ఓపెన్, క్లోజ్ చేస్తే మామూలు దోశ, ఓపెన్ చేస్తే ఓపెన్ బెన్నె దోశ. అదే నెక్స్ట్ ఇడ్లీ, తట్టె ఇడ్లీ, బెన్నె ఇడ్లీ. మనకి ఇచ్చింది ఏంటి? అయితే గీ తట్టె ఇడ్లీ. ఒకటి దోశ బెన్నె చెప్పుకున్నాం కదా, గీ తట్టె ఇడ్లీ చెప్పుకున్నాము. నెక్స్ట్ రైస్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి ఇటు సైడ్ వేస్తాము. ఒకసారి చూడండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది అనమాట. ఈ రోజు అయితే మేము వచ్చిన ట్యూస్డే కాబట్టి ట్యూస్డే మ్యాంగో చిత్రాన్నం అనమాట. మష్రూమ్ బిర్యానీ, మష్రూమ్ దొన్నె బిర్యానీ ఉంటుందా, అది సాటర్డే సండే మాత్రమే ఉంటుంది. అగైన్ కమ్ ఆన్ సాటర్డే అండ్ సండే ఫర్ షూర్. సో ఇవి టిఫిన్ సెషన్ వచ్చేటప్పటికి డిజర్ట్స్, టీ, కాఫీలు అవన్నీ తర్వాత మాట్లాడుతాం. అండ్ ఐ హ్యావ్ టు స్పెషల్లీ సే అబౌట్ మ్యాంగ్లూర్ బన్స్ అండ్ మ్యాంగ్లూర్ బజ్జీ. అవి మ్యాంగ్లూర్ బజ్జీ మన బజ్జీల కంటే డిఫరెంట్గా ఉంటాయి, బన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. చూద్దాం. ఫస్ట్ దోశ ట్రై చేద్దాం. యాక్చువల్లీ చాలా క్రిస్పీ ఉంది, మెత్తగా ఉంది, బట్ క్రిస్పీ కూడా ఉంది. ఆ నెయ్యి, వెన్న వేయడం మటుకు ఇప్పుడు కూడా వెన్న ఉండి ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఈట్ దిస్. యాక్చువల్లీ బాగుందమ్మా. బాబాయ్ మొత్తం నెయ్యి కారుతుందమ్మా. నాకు ఇలా ఉంటే ఎంత ఇష్టమో తెలుసా, నెయ్యి కారుతూ ఉంటే. అదైతే చాలా నచ్చింది. ఫస్ట్ బైట్ ఐ లైక్ ఇట్ సో మచ్. ఎందుకంటే బయట క్రిస్పీగా ఉంది, లోపల చాలా మెత్తగా ఉంది, అండ్ దళసరిగా ఉంది. చాలా దోశలు ఉంది. వెన్న అయితే ఆ వెన్న వేయడం వల్ల టాప్ నాచ్ కదా, చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. గీ దోశ ఒక రకం అయితే వెన్న దోశ ఒక రకం. ఇప్పుడు మన ముందుకు వచ్చింది బజ్జీ అనేది బజ్జీ, మ్యాంగ్లూర్ బజ్జీ కదా. దోశ కన్నా బజ్జీ ఫేమస్ ఇక్కడ. నిజంగా తిన్న తర్వాత మీరు అదే అంటారు. అయితే నాకు ఆగట్లేదు, నా మనసు ఆగట్లేదు. గ్రీన్ చట్నీ అల్టిమేట్. అసలు తింటే ఎలా ఉంది? నచ్చలే? బాగుంది. ఫస్ట్ మైసూర్ బజ్జీ లాగా అనిపించింది, బట్ ఓన్లీ మైదా కాదనుకుంటా ఇది. స్వీట్ కూడా ఉంది కదా, కొబ్బరి వల్ల స్వీట్నెస్ వచ్చింది. బాగుంది ఫ్రెండ్స్. మీకు ఒక్క చోటుకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఐటమ్స్ స్పెషల్స్ పరిచయాలు చేస్తూ ఉన్నాం. మరి కొద్దిగా షేర్లు గట్రా చేస్తే
మరి ఇలాంటి వీడియోలు ఇంకా తెస్తాం కదా మీ ముందుకి. ఇవి ఓన్లీ ఈవినింగ్ 5 తర్వాతే అవైలబుల్ ఉంటాయి, మార్నింగ్ పూట అవైలబుల్ ఉండవు. దాన్ని బట్టి చూసుకోండి. నెక్స్ట్ బెస్ట్ నాన్ వెజ్ టిఫిన్స్ చేద్దాం. మీకు ఎవరైనా తెలిసిన మంచివి ఉంటే కనుక కామెంట్లో పెట్టండి. దాన్ని బట్టి మేము సెలెక్ట్ చేసుకుని వస్తాం అనమాట. మీకు నచ్చింది అందరికీ తెలియజేస్తాం. ఓకేనా? కమింగ్ టు ద పాయింట్, ఇవి మ్యాంగూర్ బన్స్. చూడడానికి పూరీలా ఉన్నాయి కదా, పూరీలా ఉంటాయి. కానీ ఇవి మెటీరియల్ ఏదో చేస్తారంటే మనం మైదా కానీ గోధుమ పిండితో కానీ పూరీలు చేసుకుంటాం. కానీ పూరీల్లో మైదా పిండిలో అరటిపండు, కొంచెం షుగరు, ఇంకా పాలు ఇవన్నీ వేసి పిండి కలిపి పూరీలా చేస్తారనమాట. కొంచెం స్వీటర్ నోట్లో ఉంటుంది, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. యూజువల్లీ దీని బెస్ట్ కాంబినేషన్ ఆమ్రస్ అంటారు, అంటే మామిడి పండు రసంతో. కానీ పూరీ కర్రీ కానీ ఏ మసాలా కర్రీతో ఏదైనా బాగుంటుంది. లైక్ మనం బటర్ నాన్ అట్లా ఎలా తిన్నామో అలాగే దేంట్లోనే బాగుంటుంది. బాగుంది. నిజంగా స్వీట్నెస్ అది బనానా చాలా యూనిక్. ఏంటి తినదా అనిపిస్తుంది. ఏంటి ఎన్నాళ్ళు ఇదా నేను మిస్ చేసింది. లోపల కూడా ఇట్ లైక్ బనానా బ్రెడ్ టెక్స్చర్ ఉంది కదా, అలాగే లోపల కూడా మీకు టెక్స్చర్ అలా ఉంటుంది. మన పూరి నార్మల్గా వచ్చేస్తుంది కదా, ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది. హార్డ్ అంటే మనకు తినడానికి హార్డ్ ఏమనిపించదు, కానీ టెక్స్చర్ అది ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ಮ್ಯಾಂಗ್ಳೂರ್ ಬನ್ಸ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ರೆ. ಸೊ ದಿಸ್ ಇಸ್ ತಟ್ಟೆ ಇಡ್ಲಿ. తట్టె ఇడ్లీలో ఫుల్ గీ తట్టించారు. అండ్ ఇట్ ఇస్ సో స్పాంజీ కదా, భలే ఉంది. కేక్ వస్తుంది. ఒక క్యాండిల్ పెట్టుకుంటే హ్యాపీ బర్త్డే చేసుకోవచ్చు. అవును, కేక్లు ఇష్టం లేని వాళ్ళు ఇలాంటివి మనం కొత్త కొత్త రకాలు ట్రై చేయొచ్చు. చేయాలి. చాలా స్పాంజీగా, చాలా స్మూత్గా, భలే మెత్తగా బాగున్నాయి. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. అన్ని ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ರೆ. విరోహ కొత్తగా ఓపెన్ చేశారు, బట్ కొత్తగా ఓపెన్ చేసిన పాతగా అన్నిటితో ఇట్ కెన్ గివ్ గట్టి పోటీ. ఆల్రెడీ ఉన్న రెస్టారెంట్స్ తోటి మంచి గట్టి పోటీ ఇవ్వగలరు అనమాట. ఇది మ్యాంగో చిత్రాన్నం. మ్యాంగో చిత్రాన్నం అంటే ఏంటంటే బేసికలీ మ్యాంగో పులిహోర. చిత్రాన్నం అంటే పులిహోర కాదు, అదొకటి అదే కైండ్. తాలింపు వేస్తే చిత్రాన్నం అంటారు. పులిహోరలో తాలింపు వేస్తారా? పులిహోర ఎందుకు అంటారు? అయ్యో అదంతా పెద్ద లాజిక్ ఇప్పుడు చెప్తాను. ఆగండి. పులిహోరని ఎందుకంటారు? చింతపండు వేస్తారు, పుల్లగా ఉంటారు కాబట్టి పులిహోర అంటారు. పక్కన పెట్టండి. చిత్రాన్నం ఎందుకంటారు? తాలింపు వేస్తారు కాబట్టి చిత్రాన్నం అంటారు. సో మ్యాంగో చిత్రాన్నం ఏంటి? మ్యాంగోలో ఉన్న పులుపు, చిత్రాన్నంలో ఉన్న తాలింపు రెండు కలిపి మ్యాంగో పులిహోర అని కూడా అనొచ్చు. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బాగానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. పులిహోరలో ఎవడన్నా రైతా తింటాడా? వీళ్ళు పెట్టారు కాబట్టి మనం తిన్నాం. బాగుంది కూడా. యాక్చువల్లీ తింటారు. పులిహోరలో పెరుగు వేసుకుంటారు, రైతా కాదు కానీ పెరుగు వేసుకుంటారు. కానీ చాలా బాగుంది తెలుసా, అదిరిపోయింది అసలు కాంబినేషన్. సో మొత్తం మనం టిఫిన్స్ తినేసాం కదా, అవును. ఇక వేస్లా చూడండి సరే. ఇప్పుడు డెజర్ట్స్ ఒకటి వచ్చేసి కేసరి బాత్, ఇంకొకటి చిరోటి విత్ బాదం మిల్క్. అవును, వేడి బాదం పాలు పూరిలా ఉంది యాక్చువల్లీ. హౌదు, పాల్పూరి లాగా. నాకు మంచిగా ఎగ్జైటెడ్ గా తింటాను. ఫస్ట్ తినేసిన తర్వాత మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ నేను కేసరి బాత్ అనమాట. గులాబ్ పూలు వాసన వచ్చేస్తుంది. దీంట్లో 2 రకాల కిస్మిస్లు ఉన్నాయి, జీడిపప్పు. పట్టు పడదాం. నేను దీని గురించి ఏం చెప్పిన ఓవర్ చేస్తున్నట్టు ఉంటుంది. నేను చెప్పినది దాని నుంచి అన్నీ బాగున్నాయి అంటుంటే మీరు వచ్చి టేస్ట్ చేస్తే అప్పుడు దీని రేటింగ్ మీరు చెప్పండి. నేను చెప్పండి దీని గురించి. అసలు మామూలుగా లేదు అసలు కదా. ఎసెన్స్ కూడా చాలా మంచి ఎసెన్స్ ఉంది. లైట్ వేడిగా బయట వర్షానికి ఈ వేడికి సెట్ అంతే. స్వీట్కి చాలా బాగా సెట్ అయింది. దీని పేరు చిరోటి. సో ఇది బేసికలీ పూరీలాగా ఉందన్నమాట. నాకు అనిపించింది ఏంటంటే లేయర్స్ ఆఫ్ పూరీలా ఉంది. దాని మీద బాదం మిల్క్ వేస్తారు కదా. పాల్పూరి తెలుసా మీకు? స్వీట్ మీకు తెలుసా పాల్పూరి? డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ పాల్పూరి విత్ బాదం మిల్క్తో అన్నట్టు ఉందన్నమాట. నాకు చాలా మంచిగా యూనిక్గా అనిపించింది. హోమ్లీ ఫీల్ వచ్చింది. ఇట్స్ డిఫరెంట్. నాకైతే రెండిట్లో చిరోటి నచ్చింది. అవునా? లైట్ స్వీట్నెస్ ఉంది. యూజువలీ నాకు
స్వీట్ తక్కువ ఉంటే ఇష్టము. నాకు ఎక్కువ ఉంటే ఇష్టం. టోటల్లీ ఈరోజు ఎపిసోడ్లో అయితే నేను ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను, అన్నీ చాలా బాగా నచ్చాయి. అండ్ సో దాని కాస్ట్ కూడా చెప్తాము. మీరు ఎంత రేటింగ్ ఇస్తారో చెప్పండి 5కి. దేనికి? ప్రతి ఒక్క ఐటమ్కి 5కి ఎంత రేటింగ్ ఇస్తారో చెప్పండి. ఓపెన్ బటర్ మసాలా దోశ టేస్ట్ 4.8 అవుట్ ఆఫ్ 5. 4.9. సో ఇడ్లీ వచ్చేసి గీతట్ట ఇడ్లీ 69 రూపీస్, విచ్ మీన్ లైక్ 70 రూపీస్. దానికి 4.5 ఇచ్చచ్చు. మ్యాంగ్లూర్ బజ్జీ, మ్యాంగ్లూర్ బజ్జీ 5 out of 5. అది కూడా 5 out of 5. 4.8 అవుట్ ఆఫ్ 5. మ్యాంగో చిత్రాన్నం 5 out of 5. 4.9 అవుట్ ఆఫ్ 5. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగ్లూర్ బన్స్, అది కూడా 79 రూపీస్. అది 4.9. 4.9 ఇచ్చచ్చు. 4.95 ఈజీగా ఇచ్చచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెజర్ట్స్ కేసరి బాత్ 10 out of 5. చిరోటి కూడా 4.9 అవుట్ ఆఫ్ 5. ఏ ఐటమ్ 4.5 కూడా తగ్గలేదు. ఏ ఐటమ్ 4.5కి తగ్గలేదు. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, 100% పెయిడ్ ప్రమోషన్ కాదు, కానీ మాకు బాగా నచ్చాయి. సో బేసికలీ నేను రకరకాలు తింటాం కదా. ఫస్ట్ రాయలసీమ స్టైల్ చూపించాము, తర్వాత హైదరాబాద్ ఫ్యూజన్ స్టైల్ చూపించాము, ఇప్పుడు మ్యాంగ్లూర్ సైడ్ దోశ చూపించాము. దిస్ ఇస్ మోస్ట్ ఆఫ్ స్వీటర్ నోట్. మీకు స్వీట్నెస్ ఇష్టమైతే ఇక్కడికి వస్తారు, లేకపోతే మేము 4.5 దాటేసిన తర్వాత మమ్మల్ని తిడతారేమో అని చెప్పేసి ముందు చెప్పాను అనమాట. ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద స్వీటర్ నోట్. ఇట్ ఈస్ డిఫరెంట్ టైప్ ఫ్రమ్ ఎవ్రీడే టిఫిన్స్. ఇట్ ఈస్ మోస్ట్ లైక్ దట్. టిప్ చెప్తా. రీసెంట్గా మీరు ఎవరైనా లోలో పడితే మీ పార్ట్నర్ని ఇక్కడ తీసుకురండి, ఈ కేసరి బాత్ తినిపించండి. బ్రేకప్ అయిపోయినా సరే ఈ మూమెంట్ గుర్తుండిపోద్ది అంతే. మీరు ఎవరిని తీసుకొస్తారు? నేను పెళ్ళాక మా ఆవిడని తీసుకొస్తా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ తెచ్చే బాధ్యత మాది. అర్థమైందా? మాది. సో ఈ అన్నిట్లో మీకు ఏం తినాలనిపిస్తుంది, బాగా అట్రాక్టివ్గా ఏమనిపించింది మా హైప్తో, ఏం తినాలనిపించిందో కూడా కమెంట్స్లో పెట్టండి, మేము తెలుసుకుంటాం. ఇంకా ఏమైనా టిఫిన్ ప్లేసెస్ మీరు ట్రై చేయమని చెప్తే ఆల్రెడీ సజెషన్స్ ఇస్తున్నారు. ఇంకా మీకు తెలిసిన ప్లేసెస్ ఏమైనా ఉంటే అవి కూడా సజెషన్ ఇవ్వండి మా కమెంట్స్లో. ఓకే బాయ్. ఓకే బాయ్. చియర్స్. బాయ్.